హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బజ్జీలు వేసాను నేను. ఇవ్వండి, చాలా బాగుంటాయండి. వామాకుతో బజ్జీలు వేసాను. ఇవ్వండి వామాకుతో నేను బజ్జీలు వేసాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయి. బజ్జీలు అయితే చాలా మంచిది తింటే. ఈ బజ్జీలు మా ఆకు మనం కషాయం కూడా పెట్టుకుని తాగొచ్చండి, మంచిది. అయితే నేనైతే ఈ బజ్జీలు వేసాను. ఇప్పుడు ఎలా చేసుకుందామో ఒకసారి చూసేద్దాం వెళ్ళిపోయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి వామాకులు. ఈ వామాకులతో బజ్జీలు వేసుకుందాం ఈరోజు. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. వామాకు కషాయం తాగినా, మనం ఇడిగా పరగడుపుని తిన్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాము ఈ వామాకుతోటి. ఇప్పుడు నేనైతే బాండీలో కళాయిలో ఆయిల్ పోసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ పోసించాను. ఓకే, స్టవ్ వెలిగించాను. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు దీనికి కావాల్సిన పిండిని కలుపుకుందాము. 1 కప్పు పిండి పోసుకున్నానండి దీంట్లో. అలాగే కొంచెం జీలకర్ర. వాము వేయ అవసరం లేదు, ఎందుకంటే వాము ఆకే కాబట్టి వాము వాసన మంచిగా వస్తుంది. జీలకర్ర వేసుకుందాము. కొంచెం తినే సోడా, సాల్ట్ సరిపడినంత, లైట్గా కొంచెం కారం వేసుకుందామండి. చప్పదనం లేకుండా ఉండడానికి బజ్జీ లైట్గా కారం వేసుకుందాం, 1 రవ్వ. ఓకే, ఇప్పుడు శుభ్రంగా కలిపెట్టేసుకున్నాం. ఇదంతా మంచిగా పిండిలో కలిసిపోతాయి. పొడిగా ఇలా కలిపేసుకుంటే నెక్స్ట్ నీళ్ళు పోద్దామండి. ఓకే అండి, ఇప్పుడు ఇలా కలిపెట్టుకుని మనం దీనికి తగినంత వాటర్ పోసుకుందాము. కొంచెం కొంచెం చూసి పోసుకోవాలి వాటర్ కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి బజ్జీలు అయితే. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇది ఏదన్నా మనకి తినాలనిపించినప్పుడు మన ఇంట్లో వామాకులు ఉంటే కనుక ఈ విధంగా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇట్లాగా కొంచెం వేసుకున్నాం, ఇంకొంచెం వాటర్. ఓకే, ఆ విధంగా వేస్తే చాలండి. ఇలా ఉండాలి పిండి అయితే బజ్జీలకి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. సరిపోయిందండి ఉప్పు కూడా. ఇక్కడ ఆయిల్ వేడెక్కుతుంది కదా, వేసుకుందాం చూసి. ఓకే అండి, దీంట్లో కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ 1 రవ్వ కొంచెం అలా వేసుకుంటే బజ్జీ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం. ఓకే, ఇది ఇప్పుడు ఆయిల్ వేసా కదా, అది కూడా కలిపేసుకుందాము. ఓకేనండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు బజ్జీ వేసేసుకుందాము వామాకులతోటి. ఇదిగోండి, ఇది చూపించు. ఇదిగోండి బజ్జీలు. ఇలాగా ఆకుని ఇట్లా 2 పక్కలు అది అలా ముంచుకుని వేసేసుకోవాలి. చాలా బాగా ఉంటాయండి, అతి చూస్తానికి కూడా చాలా అందంగా ఉంటుంది బజ్జీ, బాగుంటుంది. వామాకులు మాత్రం మీ ఇళ్ళల్లో ఉంటే వేస్ట్ చేసుకోకండి. ఇలా చేసుకుని తినండి, లేకపోతే వట్టిగానే తినేసేయండి. కానీ వామాకులు మాత్రం వేస్ట్ చేయబాకండి. చాలా మంచి ఆరోగ్యం అన్నమాట వామాకు. ఇలా చూసారా ఎలా పొంగుతూ బాగా వచ్చినాయో. పిండి కూడా ఆ విధంగా కలుపుకోండి. మామూలుగా మిరపకాయ పిండి అయినా సరే ఆ విధంగా కలిపితే, మిరకాయలు తీసుకున్నా కానీ బజ్జీ చాలా పొంగి చాలా బాగుంటుందండి. నూనె ఆయిల్ మాత్రం వేడి ఆయిల్ కొంచెం అలా కలుపుకోండి ఎప్పుడైనా సరే అండి. ఇదిగో చూసారా మంచిగా కాలిపోయిన బజ్జీ తీసేసుకుంటున్నాను. ఇంకా బజ్జీ అయితే కాలిపోయినాయి.
విధంగా మళ్ళీ వేసుకుందాము ఇంకా కొన్ని ఆకులు. ఈ మాత్రం చాలా ఈజీ అండి. ఏదైనా తినాలనిపించినప్పుడు చక్కగా వేసుకుంటే బాగా తినేసేస్తాం. అండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన చూసారా, తడియాలతో లవ్ షిమ్మర్ లాగా భలే బాగా వస్తున్నాయండి బజ్జీ మాత్రం. ఇవ్వండి చాలా మంచిగా వస్తున్నాయి. చిన్న చిన్న ఆకులు ఇవేమో. నాలుగు పడుతున్నాయి, ఎక్కువ పడతల్లా. అదేవిధంగా మళ్ళీ వేసుకుందాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, చూసారా అయిపోయినాయండి. ఇక అన్నీ మొత్తంగా వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం చేశాను, అయిపోయినాయి కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ విధంగా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదన్నా మనం టిఫిన్ తినాలనుకున్నప్పుడు గబక్కన వేసేసుకోవచ్చు అండి. ఆకులు కనుక ఇంట్లో ఉంటే మనం ఫాస్ట్గా వేసేసుకోండి, తినేసేయచ్చు. వేడిగా చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగొచ్చినాయి చూసారా బజ్జీలు. అయితే అయిపోయినాయండి, మొత్తంగా వేసేసాను. ఇక బాయ్ అండి, అందరికీ నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ అండి.